మిథున్ రెడ్డి గారు పొంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పొంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లాండ్ ఆర్డర్ ఉండట్టు ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. లాండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా. మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, రెడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే పొంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద 307 కేసు పెట్టారు తిరిగి మా మీద. ఏమిటి అన్యాయం? లాండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట? ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి మేము మీకు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే ఆయన సహజంగా మాటలు కోటలు దాటుతాయి. ఏమంటాయంటే శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని పేపర్లో చెప్తాడు, కానీ మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వేళ్ళు తగలేస్తే దాని మీద కేసులు పెట్టరు. ఇంకో మాట మాట్లాడారు ఇక్కడ, వినాలి మీరు. హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ముఖ్యమంత్రి గారు అన్నమాట. హోంమంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే ఏంటి దాని అర్థం? హోంమంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే, ఓ మాట చెప్పాలంటే పని చేయటం లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పనికిరాదు, నేనే లాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తా, ఆమె కాదిక అనేటువంటి మాట మాట్లాడారు. అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు సరిగ్గా పని చేయటం లేదనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అందువల్లనే కానీ వాళ్ళ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదని అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో